నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఫస్ట్ ఎపిసోడ్కి స్వాగతం అందరికీ. సో టెక్ న్యూస్ గురించి చాలామంది అడుగుతున్నారు, సో ఇది ఒకటి స్టార్ట్ చేయమని చెప్పేసి. సో ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ టెక్ న్యూస్ది. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 50కి అందరికీ స్వాగతం. సక్సెస్ఫుల్గా మనం 50th ఎపిసోడ్లోకి అడుగు పెట్టాం. సాయి సచిన్ స్పెషల్ గెస్ట్ మనకి ఈరోజు టెక్ న్యూస్కి. మైక్ టచ్ చేస్తారు, మైక్ టచ్ సౌండ్ వస్తుంది. ఇప్పటివరకు న్యూస్ అయితే న్యూస్ గ్యాదర్ చేయడానికి సాయి సచిన్ కూడా హెల్ప్ చేసే ఈరోజు నాకు. చెప్పునా న్యూస్. సో ఈరోజు టెక్ న్యూస్ 100వ ఎపిసోడ్. సో సక్సెస్ఫుల్గా మనం 100 ఎపిసోడ్ కంప్లీట్ చేసుకోబోతున్నాము. అసలు నేను టెక్ న్యూస్ స్టార్ట్ చేయడానికి రీజన్స్ ఏంటంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ మీతో కనెక్ట్ అయి ఉండాలి. నేను ఎవ్రీ డే ఏదో ఒక వీడియో చేస్తూ ఉండాలి. సో దీనిలో టెక్ న్యూస్ బెటర్ అనిపించింది నాకు, రోజు మీతో కనెక్ట్ అయి ఉండొచ్చు అని చెప్పేసి. సో ఫస్ట్ రీజన్ అది. సెకండ్ రీజన్ వచ్చేసరికి రెవెన్యూ. సో రెవెన్యూ ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే ఎన్నో మొబైల్స్ కొంటూ ఉంటాను, అమ్మేస్తుంటాను. సో అవి లాస్ వస్తూ ఉంటాయి. సో రెవెన్యూ జనరేట్ అయితే కానీ నేను మొబైల్స్ అయితే కొనలేను. సెకండ్ రీజన్ అయితే మెయిన్ అది. రెవెన్యూ జనరేట్ అయితే మొబైల్స్ కొనవచ్చు, రివ్యూ చేయొచ్చు. సో అమ్మినా కానీ మనం ఆ లాస్ని భర్తీ చేసుకోవచ్చు. సో ఈ 2 రీజన్స్తో నేను స్టార్ట్ చేశాను టెక్ న్యూస్. సో చాలా సక్సెస్ అయింది. డైలీ మనకి మినిమం 20,000 వ్యూవర్స్ అయితే ఉన్నారు టెక్ న్యూస్ ఎపిసోడ్స్కి. చెప్పు అందరు హాయ్ చెప్పు. ఇప్పటివరకు న్యూస్ అయితే న్యూస్ స్టార్ట్ చేసే ముందు సో ఇది 10R-D. సో ఇప్పుడే డెలివరీ అయింది. ఆ పొద్దు నుంచి అసలు హ్యాపీ అయ్యలేదు, జర్నీయే సరిపోయింది. చాలా టైర్డ్ ఉన్నాను, కానీ టెక్ న్యూస్ చెప్పేస్తాను, లైవ్కి వచ్చేస్తాను. స్టార్ట్ చేసేసాను ఎప్పుడే. న్యూస్ స్టార్ట్ చేసే ముందు ఇది మనకి స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. 500 ఎపిసోడ్. చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు 10,000 ఉండే, తర్వాత 20,000, 30,000 అండ్ లాస్ట్ 200 ఎపిసోడ్స్ నుంచి దగ్గర 50K మినిమం అయితే వాచ్ అయితే మనం చూడొచ్చు. అండ్ చాలా రోజుల నుంచి టెక్ న్యూస్ చేయట్లేను. ఒక 4-5 డేస్ అవుతుంది టెక్ న్యూస్ చేసి. అండ్ లాస్ట్ 2 డేస్ నుంచి అసలు వీడియోస్ ఏం లేవు మన ఛానల్లో. చాలామంది అడుగుతున్నారు. ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టాను, నాకు మానసికంగా బాగలేదని చెప్పేసి. చాలామంది రకరకాలుగా ఊహించుకుంటున్నారు. మా మదర్కి అయితే కొంచెం హెల్త్ బాగాలేదు, చిన్న సర్జరీ అయితే అయింది. అప్పుడు నిన్న ఈవినింగ్ అయితే సర్జరీ అయితే అయింది. అండ్ ఒక 2 డేస్ ఐసీయూలో ఉంటే తర్వాత బయటకు వస్తే ఒక 6 వీక్స్ మ్యాక్సిమం రీకవర్ అయిపోతుంది. ఇప్పటివరకు నేను న్యూస్ అయితే న్యూస్ స్టార్ట్ చేసే ముందు ఇది బాక్స్, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న బాక్స్ ఇది. అందరికి అర్థమైపోయి ఉంటుంది బాక్స్ ఇది. యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ బాక్స్ ఇది. నాకినా అక్కడ చూడక్కర్లేదు. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఏం పేరు తమిళ్ సెల్వన్, తమిళ్ టెక్ ఛానల్ ఇருந்து. కానీ 1000 వీడియోస్ చేయాలంటే పెద్ద విషయం అండి. నేను ఇప్పుడే జనవరిలో స్టార్ట్ చేశాను. 50 వీడియో కూడా ఇంకా కాలేదు ఆ టెక్ న్యూస్. వీడు 1000 వీడియోస్ ప్రసాద్ గారు చేశారంటే పెద్ద విషయం. ప్రసాద్, కంటిన్యూ ద గుడ్ వర్క్. సో వీడియో చూసేకి అంత అద్భుతంగా ఉండే బ్యాక్గ్రౌండ్, మీరు చేసే ఎఫెక్ట్ అన్నీ సూపర్గా ఉంది. అండ్ ఆడియన్స్ కీప్ సపోర్టింగ్ హిమ్. ఆల్ ది బెస్ట్ ఫర్ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్, లేదు 5 మిలియన్ సబ్స్క్రైబర్స్. సో ఇంకా తొందరగా తమిళ్లో నేను, తెలుగులో మీరు అన్నీ కలిసి ఒక కొలా వీడియో కూడా చేస్తాం. సో తప్పకుండా మీరు చేస్తారనుకుంటాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్ అండ్ కీప్ రాకింగ్. హాయ్ ప్రసాద్, కంగ్రాచులేషన్స్. 1000 టెక్ న్యూస్ ఎపిసోడ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. దానికోసం మనం చాలా టైం కేటాయించాలి. మేము కూడా టెక్ న్యూస్ చేస్తాం కాబట్టి దాని గురించి ఎంత హార్డ్ వర్క్ చేయాలనేది నాకు తెలుసు. సో దీంతో పాటు నువ్వు వ్లాగ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నావు, ఇంకా గేమింగ్ ఛానల్ కూడా మెయింటైన్ చేస్తున్నావు. దాంతోపాటే కంటిన్యూస్గా అన్బాక్సింగ్, రివ్యూస్ చేయడంతో పాటు టెక్ న్యూస్ కూడా చేస్తూ ఉంటావు. మిగతా వీడియోస్తో పోల్చితే టెక్ న్యూస్ కోసం ఎక్కువగా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది.
ఫ్యామిలీ కోసం టైం ఇవ్వడం కుదరదు, నిద్ర ఉండదు, దాంతోపాటు నువ్వు జర్నీలో కూడా వీడియోస్ చేస్తూ ఉంటావు. సో అదైతే నాకు అమేజింగ్ అనిపించేస్తూ ఉంటుంది. అంతేకాకుండా టెక్ న్యూస్ అనేవి ట్రెండింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. జనరల్గా నార్మల్ టాపిక్స్ వెళ్ళడం విచిత్రమేం కాదు, టెక్ న్యూస్ ట్రెండింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంతేకాకుండా కన్సిస్టెన్సీగా 1 lakh పైగా వ్యూస్ తీసుకొని రావడం, అది కూడా తెలుగు ఛానల్లో తీసుకొని రావడం, అది నీకే చెల్లిందని చెప్పేసుకోవచ్చు. సో ఇలానే నువ్వు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూ తెలుగు ప్రజలకు మంచి నాలెడ్జ్ అందించాలని కోరుకుంటూ, సో ఇలానే నువ్వు త్వరలోనే 2000 టెక్ ఎపిసోడ్తో పాటు 2 million సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటాను. Hi Prasad, congratulations to surpassing Tech News episode 1000+. టెక్ న్యూస్ చేయడం ఎంత కష్టమో మనకు తెలుసు. మన రోజులో సగం జీవితం అంటే సగం రోజు ఈ టెక్ న్యూస్ మీద అయితే గడిచిపోతూ ఉంటుంది. అందుకే చాలామంది టెక్ న్యూస్ స్టార్ట్ చేసి కూడా సో మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన టెక్ యూట్యూబర్స్ చాలామంది అయితే ఉన్నారు. సో అలాంటి టెక్ న్యూస్ నువ్వు 1000 అయితే కంప్లీట్ చేసేసావు. అఫ్ కోర్స్ నేను కూడా దగ్గరలో ఉన్నానుకో, అతి త్వరలో నేను కూడా 1000 అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఇలాగే నువ్వు మరిన్ని టెక్ న్యూస్లు చేసి 1000 కాదు 10,000 దాకా చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మా టెక్నాలజిక్ ఇన్ తెలుగు సభ్యుల తరపున హృదయపూర్వక అభినందనలు. Congratulations Prasad Tech in Telugu for reaching 1000 Tech News episodes, and you did such a great feat, bro. Hard work never fails, keep rocking. కంగ్రాచులేషన్స్ ప్రసాద్ గారు. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్లో సక్సెస్ఫుల్గా 1000 టెక్ న్యూస్ ఎపిసోడ్స్ని అయితే కంప్లీట్ చేసుకున్నారు. మీరు ఇలాంటి మైల్ స్టోన్స్ ఎన్నో రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాట్స్ ప్రసాద్, మీరు 1000 టెక్ న్యూస్ ఎపిసోడ్ మీరు కంప్లీట్ చేశారు. అయితే మీకు చెప్పాలని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్న. మీరు టెక్ న్యూస్ అయితే అసలు డైలీ మిస్ అనమాట అసలు డైలీ. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్న, మాకు మీ టెక్ న్యూస్ అందిస్తున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. కంగ్రాచులేషన్స్ ప్రసాద్ అన్న ఫర్ 1000 టెక్ న్యూస్ ఎపిసోడ్స్, కీప్ రాకింగ్. హాయ్ ప్రసాద్ గారు, ఎలా ఉన్నారు? రెగ్యులర్గా మీ టెక్ న్యూస్ చూస్తూ ఉంటాను. సో అవి చాలా బాగుంటాయి అండ్ చాలా యూస్ఫుల్ అందరికీ కూడా. సో ఈ వీడియోస్ మనకి 1000 కంప్లీట్ అవుతున్నందుకు కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ మీరు ఈ మధ్య లైఫ్ స్టైల్ లాగ్స్ కూడా చేస్తూ ఉన్నారు, అవి కూడా చూస్తూ ఉంటాము, చాలా బాగుంటాయి. అండ్ సాయి సచిన్ కూడా చూస్తూ ఉంటాము. సో వన్స్ అగైన్ అండ్ ఆల్ ది బెస్ట్. మొత్తానికి 1000 ఎపిసోడ్లు కంప్లీట్ అయిపోయింది ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్లో. సో మనకు తెలుసు ఎవ్రీడే మనకు న్యూస్ వస్తుంది టెక్ న్యూస్ ప్రసాద్ అన్న నుంచి. సో మొత్తానికి 1000 ఎపిసోడ్లు వాటితో కంప్లీట్ అయింది. కంగ్రాట్స్ అన్న, ఇట్లనే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. తెలుగులో 1000 టెక్ న్యూస్ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతున్న ప్రసాద్ గారికి కంగ్రాచులేషన్స్. అండ్ ముందు మీరు చాలా టెక్ న్యూస్ ఎపిసోడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ ప్రసాద్ అన్న ఫర్ 1000 ఎపిసోడ్స్ ఆఫ్ టెక్ న్యూస్. ఇట్లా చేసే అన్న కచ్చ చేసాయి. నమస్తే అండి. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు మన 2 రాష్ట్రాల్లో తెలంగాణలో ఆంధ్రాలో అద్భుతంగా బ్రహ్మాండంగా పనిచేస్తున్న ఛానల్. ఇంకా అద్భుతంగా రావాలని చెప్పి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు వారందరికీ, ఆ టీంకి, ఆ యాజమాన్యానికి అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులో వీరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 1000 ఎపిసోడ్ చేస్తున్నారు కాబట్టి దీనికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగులో 1000 టెక్నో ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న ప్రసాద్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఎపిసోడ్లు అయినందుకు శుభాకాంక్షలు. ఇలాంటి ఎపిసోడ్లు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలుగు టెక్ న్యూస్ 1000 ఎపిసోడ్ అయ్యేందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇట్లాంటి వీడియోలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాము. ఆల్ ది బెస్ట్. హాయ్ శ్రీవారు, కంగ్రాచులేషన్స్ ఫర్ టెక్ న్యూస్ 1000 ఎపిసోడ్. ఇలాంటి అచీవ్మెంట్స్ మీరు ఎన్నో చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. నా పేరు సాయి సచిన్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ 1000కి అందరికీ స్వాగతం. ఇంకా ఆలస్యం చేయకుండా
ఈరోజున్న టెక్నిక్ చూసేద్దాం. న్యూస్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు 1000 ఎపిసోడ్. ఈరోజు సపరేట్గా బ్యాక్గ్రౌండ్ అయితే మీరు చూస్తూ ఉంటారు. ఈ వ్లాగ్ అయితే నేను ఒకటి రికార్డ్ చేస్తూ ఉన్నాను. దీనికి సంబంధించి మీరు మన లైఫ్ స్టైల్ ఛానల్ అయితే చూడొచ్చు. అందరికి చాలా చాలా థ్యాంక్స్, ఇంతవరకు ఆదరిస్తూ వచ్చారు. 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేస్తున్నాం ఈరోజు. అసలు జరిగిద్దని కూడా అనుకోలేదు 1000 ఎపిసోడ్. చాలా హ్యాపీగా ఉంది. ఇక మనం న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసరికి MI 10 అల్ట్రా సక్సెసర్ MI 11 అల్ట్రాని అయితే ఫొటోస్ అయితే బయటకు వచ్చినాయి. ఈ ఫోన్ మేబీ తొందరలో తీసుకొని రావచ్చు. అండ్ ఈ ఫోన్ సంబంధించి ఫొటోస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మోస్ట్లీ ఈ ఫోన్ Quad HD AMOLED స్క్రీన్తో రావచ్చు, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో రావచ్చు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్ మొత్తం 3 కెమెరాస్తో వస్తుంది. ఫ్రంట్ వస్తే 20 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 5000 mAh బ్యాటరీ, 67 వాట్ వైడ్ ఛార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతుంది. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ MI సిరీస్లో. చూడాలి ఎప్పుడు తీసుకొస్తారో దీన్ని. అండ్ నెక్స్ట్ మనకి ఎపెక్స్ లెజెండ్ గేమ్కి సంబంధించి ఎపెక్స్ లెజెండ్ గేమ్ తెలిసిందే, పీసీలో రిలీజ్ అయింది, సక్సెస్ అయింది. ఇప్పుడు దీన్ని వీళ్ళు మొబైల్ కూడా తీసుకొని రాబోతున్నారు. మొబైల్ వర్షన్ బీటా అయితే రెడీ అయిపోయింది. అందులోనే మొబైల్లో మనం ఈ గేమ్ అయితే చూడొచ్చు. స్టేబుల్ వర్షన్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ వీళ్ళు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తూ ఉంది. ఇది Tencent గేమ్స్ అయితే తయారు చేస్తుంది. PUBG అయితే డిజైన్ చేస్తారు మొబైల్ వర్షన్, అదే వాళ్ళే ఈ ఎపెక్స్ లెజెండ్ గేమ్ కూడా డిజైన్ చేస్తూ ఉన్నారు. మరి Tencent తయారు చేస్తుంది కాబట్టి దీన్ని ఇండియాకి తీసుకొస్తారా లేదా ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ మనకి క్యావియర్ ఎడిషన్ సంబంధించి, క్యావియర్ తెలిసిందే ఐఫోన్స్కి, శాంసంగ్ ఫోన్స్కి రకరకాలుగా గోల్డ్, డైమండ్లు ఇట్లాంటివన్నీ యాడ్ చేసి డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు కొనుక్కొని ఉంటారు వీటిని. అండ్ ఇప్పుడు iPhone 12 సిరీస్లో ఇంకొకటి తీసుకొని వచ్చింది. పాతకాలంలో మనకి ఏదైతే ఆయుధాలు ఉంటాయో వెపన్స్, వారియర్ ఎడిషన్ అని చెప్పేసి తీసుకొని వచ్చింది ఆ థీమ్లో. ఇది కూడా గోల్డ్ డైమండ్స్తో తయారు చేస్తారు. అండ్ ప్రైస్ వచ్చేసరికి దీనిది దగ్గర 26 లక్షలు ఉంది. iPhone 12 Pro, 12 Pro Max వచ్చేసరికి 32 లక్షల దాకా ఉంది. ఇది మ్యాక్సిమం ఇండియాకి అయితే తీసుకొని రారు, తెలిసిందే మనకి. నెక్స్ట్ మనకి హువావే కంపెనీ గేమింగ్ కన్సోల్ మీద వర్క్ చేస్తూ ఉంది. అంటే ఇప్పుడు సోనీ ప్లే స్టేషన్ లాగా, మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ లాగా హువావే కూడా గేమింగ్ కన్సోల్ వర్క్ చేస్తున్న రిపోర్ట్ అయితే వస్తుంది. అండ్ దానికంటే ముందు హువావే నుంచి ఒక గేమింగ్ ల్యాప్టాప్ తీసుకొస్తామని చెప్పేసి హువావే అయితే చెప్తూ ఉంది. నెక్స్ట్ మనకి సైంటిస్టులు ఒక బ్రాస్లెట్ అయితే తయారు చేస్తారు. బ్రాస్లెట్ అంటే మనకి నార్మల్గా స్మార్ట్ బ్యాండ్స్ మనం యూస్ చేస్తూ ఉంటాం కదా, ఫిట్నెస్ బ్యాండ్స్, అట్లా ఇది మనకు ఉపయోగపడుతుంది. కాకపోతే దీన్ని ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది మన బాడీ నుంచి అయితే హీట్ జనరేట్ అవుతుందో దాని నుంచే ఇది ఛార్జింగ్ అయితే అవుతుంది. ఆటోమేటిక్గా వైర్లెస్ ఛార్జింగ్ అయితే అవుతుంది. ఇది మన బాడీలో ఖచ్చితంగా హీట్ అవుతుంది, హ్యూమన్ బాడీలో. దాన్ని యూస్ చేసి వీళ్ళు ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి దాని నుంచి వైర్లెస్ ఛార్జింగ్ ద్వారా ఈ బ్రాస్లెట్కి ఛార్జింగ్, అంటే ఈ బ్యాండ్కి ఛార్జింగ్ అయితే పెడుతున్నారు. ఇది వినూత్నంగా ఉంది టెక్నాలజీ అయితే. మన బాడీ నుంచే మన ఫోన్ని, అంటే మన స్మార్ట్ గ్యాడ్జెట్ని ఛార్జింగ్ పెట్టడం ఇది ఫ్యూచర్ అయితే మనం చూడబోతున్నాం. నెక్స్ట్ మనకి Disney+ Hotstar ఇండియాలో 28 మిలియన్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ పొందినట్టు తెలియజేశారు. గ్లోబల్గా చూసుకుంటే Disney+ ఉంటుంది, హాట్స్టార్ అయితే ఉండదు. గ్లోబల్గా 98+ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే వీళ్ళకైతే ఉన్నారు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ నార్జో 30 సిరీస్ అయితే తీసుకొని రాబోతుంది. మేబీ ఇది మార్చిలో అట్లా వీళ్ళు తీసుకొని రావచ్చు. అండ్ ఈ ఫోన్స్తో పాటు వీళ్ళు కొన్ని గ్యాడ్జెట్స్ కూడా తీసుకొని వస్తున్నారు. నార్జో మౌస్ ఒకటి కనిపిస్తుంది, అండ్ గేమ్ ప్యాడ్ ఒకటి కనిపిస్తూ ఉంది, మౌస్ ప్యాడ్ ఒకటి కనిపిస్తూ ఉంది. ఇట్లా కొన్ని గ్యాడ్జెట్స్ అయితే వీళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. నార్జో 30 సిరీస్ మరి ఎగ్జాక్ట్గా ఇండియాలో ఎప్పుడు తీసుకొస్తారో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రజెంట్ అయితే టీచ్ చేస్తూ ఉన్నారు. తొందరలో మనం నార్జో 30 సిరీస్ కూడా ఇండియాలో అయితే చూడొచ్చు. రియల్మీ నెలకు ఒక ఫోన్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ A సిరీస్లో ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. ఎగ్జాక్ట్గా మోడల్ నెంబర్ ప్రజెంట్ అయితే తెలియదు, కానీ A సిరీస్లో ఒక ఫోన్ అయితే తొందరలో తీసుకురాబోతున్నట్లు రిపోర్ట్ అయితే వస్తుంది. F62 కూడా తీసుకొని వస్తుంది, తెలిసిందే మనకి. F62 వీళ్ళు ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్ తీసుకొని వస్తున్నారు. అండ్ ఆఫ్లైన్లో వచ్చేసరికి రిలయన్స్ డిజిటల్ తీసుకొని వస్తున్నారు. అండ్ ఆన్లైన్లో మళ్ళీ వాళ్ళు సామ్సంగ్ స్టోర్లో కూడా లభిస్తుంది. దీని అన్బాక్సింగ్ ఇవన్నీ మీరు మన ఛానల్లో మండే రోజు అయితే చూడొచ్చు. ఇది 54,999 ఎట్లా వస్తుంది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. యాక్చువల్ ప్రైస్ దీనిది 70,000 రూపాయల దాకా ఉంది. ఓల్డ్ స్మార్ట్ ఫోన్ మీరు అప్గ్రేడ్ చేస్తే మాత్రం దాని నుంచి మీకు అప్గ్రేడ్ బోనస్ 10,000 ప్లస్ మొత్తం ఓవరాల్ 15,000 అయితే క్యాష్ బ్యాక్ లాగా వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 54,999 రూపాయలకి ఇది లభిస్తుంది. ఒకవేళ మీ ఆఫర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలని సామ్సంగ్ వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ నుంచి S21 ఆఫర్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం ఈ రోజు టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్నాను. ఎపిసోడ్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈరోజు రియల్మీ X7 Pro రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను. ఆ వీడియో ఎండ్ కార్డ్స్లో వస్తుంది, అక్కడ నుంచి మన వీడియో చూడొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేయండి. 1000 ఎపిసోడ్ కాబట్టి అట్లీస్ట్ 50,000 లైక్స్ టార్గెట్ చేయండి. ఎప్పుడు లైక్ చేయమని చెప్పండి, అంతా 50,000 టార్గెట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.